ఏషియా కప్ 2025 విషయంలో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మన బీసీసీఐ వద్దని చెప్పిన చోట మీటింగ్ పెట్టి ఇప్పుడు మొత్తానికి ఏషియా కప్ను ప్రమాదంలో పాడేశారు. సో మనందరికీ తెలిసిందే, ఏషియా కప్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఏసీసీ వాళ్ళు ఈ టోర్నమెంట్ని జరుపుతారు. అయితే ఇప్పుడు ఏసీసీ బోర్డు యొక్క ప్రెసిడెంట్ ఎవరో కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అయిన మోషిన్ నఖ్వీ. సో దీంతో ప్రజెంట్ ఏషియా కప్ 2025 నిర్వహించాల్సిన బాధ్యత మోషిన్ నఖ్వీ చేతిలో ఉంది. అంటే పాకిస్తాన్ బోర్డు ప్రెసిడెంట్ చేతిలో ఉంది. అండ్ ఏషియా కప్ షెడ్యూల్ మరియు వెన్యూకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ను జూలై 24వ తేదీన షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడు మన బీసీసీఐ ఈ మీటింగ్కి రామని చెప్పి తగ్గేసి చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ మీటింగ్ను పట్టుకెళ్ళి ఢాకాలో పెట్టారు, అంటే బంగ్లాదేశ్ రాజధానిలో పెట్టారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి మరియు బంగ్లాదేశ్కి మధ్య పొలిటికల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా ఆగస్టులో బంగ్లాదేశ్ ఆడాల్సిన వన్డే మరియు T20 సిరీస్లను మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏసీసీ ప్రెసిడెంట్ అయిన మోషిన్ నఖ్వీ ఈ ఏషియా కప్ మీటింగ్ను పట్టుకెళ్ళి ఢాకాలో షెడ్యూల్ చేశాడు. అది కూడా మన బీసీసీఐ వద్దని ముందే వారించిందంట. బట్ ఏసీసీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. స్టిల్ ఈ మీటింగ్ను జూలై 24వ తేదీన ఢాకాలోనే షెడ్యూల్ చేశారు. కానీ తాజాగా చూసుకుంటే మన బీసీసీఐ ఏసీసీ ప్రెసిడెంట్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు కనుక ఈ మీటింగ్ యొక్క వెన్యూని మార్చకపోతే మేము ఏషియా కప్ని బాయ్కట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంటే మేము ఏషియా కప్లో పార్టిసిపేట్ చేసేది లేదని చెప్పి తగేసి చెప్పారు. సో దీంతో ఇప్పుడు ఏషియా కప్ జరుగుతుందో లేదని చెప్పి మళ్ళీ డౌట్స్ మొదలయ్యాయి. మళ్ళీ మన టీమిండియా కనుక బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా టోర్నమెంట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎస్పెషల్లీ ఈ విషయంలో మన టీమిండియాకి మిగతా బోర్డులు కూడా సపోర్ట్గా ఉన్నాయి. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఓమన్, ఈ 3 బోర్డులు కూడా మన బీసీఐకి సపోర్ట్గా నిలిచాయి. బంగ్లాదేశ్లోని ఢాకాలో మీటింగ్ పెడితే మేము కూడా రామని చెప్పి అంటున్నారు. సో దీంతో ఇప్పుడు మన బీసీసీఐతో పాటు ఈ 3 బోర్డులు కూడా మీటింగ్ వెళ్ళిపోతే ఇంక ఏషియా కప్ జరగదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఆడబోయే మేజర్ జట్లు ఇవే. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కువ క్రేజ్ ఉంది. అలాగే శ్రీలంక చూసుకుని ఏషియా కప్లో చాలా ఇంపార్టెంట్ టీం. సో ఇప్పటికే మన బీసీసీఐ ఏషియా కప్ వెన్యూ విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. అంటే ఆడ జరగాల్సిన ఏషియా కప్ యాక్చువల్గా మన ఇండియాలో జరగాలి. బట్ పాకిస్తాన్ వాళ్ళు రానంటున్నారని చెప్పి యూఏకి షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. లేదు శ్రీలంక కూడా పట్టుకెళ్ళొచ్చు. దీంతో ఏసీసీ వాళ్ళు మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఏదో యూఏలో పెట్టాలి లేకపోతే శ్రీలంకలో పెట్టాలి. బట్ అలా కాకుండా సంబంధం లేని బంగ్లాదేశ్కి వెళ్ళి మీటింగ్ పెడతామంటున్నారు. అది కూడా ప్రజెంట్ పరిస్థితులు బాగలేనప్పుడు. సో క్లియర్లీ పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ అయితే కావాలని ఇదంతా చేస్తున్నాడు. అంటే తన దగ్గర ఏసీసీ చైర్మన్ అనే పవర్ ఉంది. సో మనం చెప్పినట్టు వాళ్ళు ఇండియా ఆడుతుందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ నిజానికి మన బీసీసీఐ కనుక లేకపోతే ఏసీసీకి ఫండ్సే వెళ్ళవు. విచ్ మీన్స్ వాళ్ళు మొత్తం దుకాణం సర్దుకోవాలి. ఏషియా కప్ ఉండదు, ఏముంటుంది ఇంకా. సో ఏషియా కప్ సజావుగా జరగాలంటే జూలై 24న పెట్టిన ఈ మీటింగ్ వెన్యూ మార్చాలి. అంటే శ్రీలంకలో కానీ లేకపోతే యూఏలో కానీ ఎక్కడైనా పెట్టాలి. అలా కాకుండా పాకిస్తాన్ చైర్మన్ ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తే మొత్తానికి ఏషియా కప్ ఆగిపోద్ది. చూడాలి మరి ఏషియా కప్ 2025 అసలు జరుగుతుందా లేదా అనేది.